మీకేం నచ్చింది మూవీలో ఎక్కువ? చిన్న పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది? సినిమా హిట్టే అనుకుంటున్నారా? పక్కా హిట్ అవుతుంది. మీకేం నచ్చింది మూవీలో? బాలకృష్ణ యాక్టింగ్ చెప్పడం టైమింగ్ బాగుంటుంది అనేది. ఫైటింగ్ చాలా బాగుంది. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి? చాలా బాగున్నాయి ఫైటింగ్. తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అసలు అవే ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇంకా మ్యూజిక్ చాలా బాగుంది. మూవీ ఓవరాల్ హిట్ అనుకుంటున్నారా? అఫ్కోర్స్ హిట్ అవుతుంది. మొత్తం ఫ్యామిలీ అందరు కలిపి చూడొచ్చా? చూడొచ్చు. ఓకే, ఎక్కువ యాక్షన్ ఉన్న వాళ్ళు ఇష్టం అన్న వాళ్ళు చూడొచ్చు. ఓవరాల్ గా ఈ సంక్రాంతి విన్నర్ బాలయ్య అనుకోవచ్చా? అనుకోవచ్చు పక్కా. మీకు ఏం నచ్చింది అన్న సినిమాలో? ఎలా అనిపించిందండి మీకు మూవీలో? మీకు ఏం నచ్చింది మూవీలో ఎక్కువ? బాలయ్య యాక్షన్ వరకు చాలా బాగుందన్న. సో హీరో ఎంట్రీ సీన్ అయినా సరే, లేదంటే తమన్ బీజం అయినా సరే, లేదంటే డిఓపి అయినా, లేదంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే ఎక్స్ట్రాండరీగా వచ్చాయి. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసారు. మనకి తమిళ్లో జైలర్, విక్రమ్ ఏ లెవెల్లో ఉంటాయో బీజిఎంతో, ఇది కూడా ఆ లెవెల్లో ఫస్ట్ వరకు అయితే వచ్చింది. ఏంటంటే యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, లేదంటే ఎలివేషన్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ఇంతకుముందు బాలయ్య బాబు సినిమాలో వీరసింహారెడ్డి కంటే ఇంకొంచెం బాగా వచ్చాయి. ఇదైతే కాకపోతే ఏంటంటే ఒక మంచి స్టోరీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాలయ్య బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యారు. మిగతా యాక్షన్ బ్లాక్స్ అనేసి కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అవి బాగా గ్రిప్పింగ్గా తీసుకున్నారు. ఓవరాల్గా సినిమా మీకు ఎలా అనిపించింది అన్న? అంటే ఇందులో ఉన్న సాంగ్స్ కానీ, కామెడీ కానీ, రిమైనింగ్ అన్ని ప్రొడక్షన్ వాల్యూస్ కానీ. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్, డిఓపి గురించి. అసలు వాటి వరకు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. వాటిని మనం నెగిటివ్ చేయడానికి కొంచెం కూడా లేదు. నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. అండ్ బీజిఎం ప్రొడక్షన్ వాల్యూస్ అంటే అది ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్ కూడా వారి వాటి వరకు నెక్స్ట్ లెవెల్లో వచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఫస్ట్ లెవెల్లో వచ్చే ప్రొడక్షన్ వాల్యూస్ అయినా సరే, వాళ్ళు పెట్టిన వంశీ పెట్టిన ప్రతి రూపాయి కూడా మన స్క్రీన్లో కనిపిస్తుంది. వాటి వరకు నెక్స్ట్ లెవెల్లో తీశారు. అండ్ సెకండ్ హాఫ్ కూడా, ఫస్ట్ హాఫ్ కూడా స్టోరీ ప్రెడిక్టబుల్లే కానీ కొత్తగా మంచిగా తీసుకున్నారు. మంచిగా మేకింగ్ స్టైల్ బాగుంది. మేకింగ్ స్టైల్ చాలా బాగుంది. డిఓపి అయినా సరే, బీజం అయినా సరే, ఎక్కడ బోర్ కొట్టుకొని అనిపించింది. ఓకే అన్న, మరి బాబీ డియోల్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాబీ డియోల్కి ఒక 3-4 సీన్స్ ఉన్నాయి. హీరోయిన్స్ ఎలా అనిపించింది? ఉర్వశి రాథోడ్ ఎలా? ఫస్ట్ హాఫ్ మొత్తం ఉర్వశి రాథోడే, తన గ్లామర్తో మొత్తం ఇది ఉంది. అండ్ సాంగ్ కూడా మనకి ఇదైతే దీనిలో అక్కడ 2 hands తో కొట్టే సీన్ అయితే కట్ చేశారు, ట్రిమ్ చేశారు. సాంగ్ స్క్రీన్ మీద చూడడానికి అయితే బాగుంది. హిట్ అయ్యే ఛాన్స్ చాలా వరకు.